గోదావరి తీరాన ఒక చిన్న పల్లెటూరులో రాజు అనే యువకుడు ఉండేవాడు. రాజు తెలివైనవాడే కాని అతనికి వింత అలవాటు ఉండేది. అదే అతిగా ఆలోచించడం. ఏ చిన్న పని మొదలు పెట్టాలన్నా, ఒకవేళ ఫెయిల్ అయితే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు, నా దగ్గర డబ్బులు పోతే పరిస్థితేంటి అని మదనపడేవాడు. టౌన్ వెళ్ళి ఏదైనా బిజినెస్ చేద్దామన్నా, తన మనసులోని మాటని ఎవరికైనా చెప్పాలన్నా ఆలోచనలతోనే కాలం గడిపేసేవాడు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేసేవాడు కాదు. ఆఖరికి వచ్చిన అవకాశాలన్నీ చేజారిపోయేవి. రాజు పరిస్థితి చూసి బాధపడిన అతని తాతయ్య ఒకరోజు రాజును తీసుకొని కొండపైన ఉన్న శివాలయానికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక స్వామీజీ ఉండేవారు. రాజు తన మనసులోని గందరగోళాన్ని ఆ స్వామీజీకి వివరించాడు. స్వామీజీ చిరునవ్వు నవ్వి, ముందు మనం వేడివేడి టీ తాగుదాంరా అని రాజు చేతికి ఒక ఇత్తడి గ్లాసు ఇచ్చి కూర్చోబెట్టాడు. స్వామీజీ అందులో టీ పోయడం మొదలుపెట్టాడు. గ్లాసు నిండిపోయినా స్వామీజీ ఆపలేదు. టీ గ్లాసు పైనుండి జారి కింద పడిపోతోంది. రాజు కంగారుగా, స్వామీ, ఆపండి, గ్లాసు నిండిపోయింది, కింద పోతోంది చూడండి అని కేక వేశాడు. అందుకు స్వామీజీ ప్రశాంతంగా రాజువైపు చూసి ఇలా అన్నారు, చూడు రాజు, నీ మనసు కూడా ఈ గ్లాసు లాంటిదే. అది ఇప్పటికీ భయాలు, అనుమానాలు, పనికిమాలిన ఆలోచనలతో నిండిపోయింది. ముందు నువ్వు ఆ పాత ఆలోచనలని ఖాళీ చేయకపోతే నేను చెప్పే కొత్త విషయాలు నీ బుర్రలోకెలా వెళతాయి? రాజు మౌనంగా ఉండిపోయాడు. స్వామీజీ మళ్ళీ కొనసాగిస్తూ, నది ఒడ్డున కూర్చొని లోతు ఎంత ఉందని ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఎప్పటికీ నదిని దాటలేవు. నది దాటాలంటే నీటిలోకి దిగాల్సిందే. అలాగే నీ ఆలోచనలు నీటిపై తేలే ఆకులా ఉండాలి. ఆకు నీటి ప్రవాహంతో పోరాడదు, దానితో పాటే సాగిపోతుంది. నీకు ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఆపడానికి ప్రయత్నించకు, కేవలం వాటిని గమనిస్తూ వదిలేయ్. భయం వేసినప్పుడు ఇప్పుడు కాదు అని నీ మనస్సుతో చెప్పుకో. గతం గురించి లేదా రేపటి గురించి కాకుండా ప్రస్తుతం నీ చేతిలో ఉన్న పని గురించి ఆలోచించు అని హితవు పలికాడు. స్వామీజీ చెప్పిన మాటలు రాజుకి బాగా అర్థమయ్యాయి. అప్పటినుండి రాజు అతిగా ఆలోచించడం మానేశాడు. ఏ పని చెయ్యాలన్నా భయపడకుండా మొదలుపెట్టేవాడు. ఫలితంగా తన సొంత వ్యాపారాన్ని స్థాపించి గ్రామంలోనే అతడు గొప్ప స్థాయికి ఎదిగాడు. నీతి: అతిగా ఆలోచించడం వల్ల సమయం వృధా అవ్వడమే కాకుండా చేతిలో ఉన్న సంతోషం కూడా దూరమవుతుంది. గతాన్ని తలుచుకోకుండా, భవిష్యత్తు గురించి భయపడకుండా ప్రస్తుతం మీరు చేస్తున్న పనిపై పూర్తి శ్రద్ధ పెట్టండి.